హైదరాబాద్ పాతబస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వైజే వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 8 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వైజే వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం 8 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, పరిస్థితి ఏంటి ప్రస్తుతం? స్వాతి, ప్రస్తుతం అయితే నేను అగ్ని ప్రమాదం జరిగిన షాప్ దగ్గర ఉన్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పుకు ఇప్పుడు మొత్తం ఈ మనం చూసిన ఎదురుగా కనబడుతున్న కాంప్లెక్స్ ఎస్వైజేకి సంబంధించిన కాంప్లెక్స్ ఇది. ఈ కాంప్లెక్స్ లో ఉన్న మొదటి అంతస్తుతో పాటు 2వ అంతస్తు వరకు కూడా మంటలుంటాయి. అవన్నీ కూడా ప్రస్తుతం అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోతున్నాయి. ప్రస్తుతం షాప్ యజమాని ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి అడుగు. क्या हुआ जो इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाले कुछ गलत करे बोल रहे क्या है? क्या हुआ वो कल दुकान हमारे कॉम्प्लेक्स में सम ऑफ दी जो भी दुकान वाले हैं वो लोग जो है सो क्या है कोई पेमेंट दिए कोई पेमेंट नहीं दिए, तो कल डायरेक्शन था उन लोगों को क्या कि जो पेमेंट नहीं दिया उनका बंद कर दो, जिसका पेमेंट दिया उनका खोल दो। मगर उसमें क्या है, मैं तो प्रॉम्प्ट पे करता, मेरा भी बंद कर दिए, किसी का खोल दिए, कोई जाके पेमेंट कर रहा तो उसका खोल दिए, फिर मेरा बंद कर दिया। ऐसा चल रहा था कल दिन तमाम, यही मजाक चला ये इलेक्ट्रिसिटी डिपार्टमेंट से। फिर रात में मैं 8 बजे फोन करे तो कल दुकान का खोले लाइट, रात में 8 बजे खोले। फिर उसके बाद जो है सो क्या है मालूम है, ये इलेक्ट्रिसिटी डिपार्टमेंट सुनने को तैयार नहीं था। अब क्या हुआ, वो कनेक्शंस मेरे हिसाब से इधर उधर कुछ कर दिया। आग लगने की वजह नीचे के पैनल बोर्ड से, नीचे का पैनल बोर्ड से लग के मेरे शॉप के बिल्कुल पास एक लिफ्ट है, वो लिफ्ट में लगने के बाद जो है सो क्या है मालूम है, वहां से मेरी दुकान में आया। आई शो यू द जनरेटर ऑल्सो, सी द सिचुएशन। वेरी नेक्स्ट जनरेटर था, ये उस पे लगी, फिर दुकान को लग गया पूरा। हमारा ये है, वेरी नेक्स्ट था वो जनरेटर। तो ये प्रॉब्लम है। इलेक्ट्रिसिटी डिपार्टमेंट इसका 100% उन्हें जो है सो इसका जिम्मेदार है और कोई नहीं। ये जो डिस्कनेक्शन और कनेक्शन करे ना, उसकी वायरिंग को तक टेपिंग इंसुलिंग बराबर नहीं हुई थी। वो इंसुलेशन जो लगाते थे वो इंसुलेशन बराबर नहीं करे, कई वायर तो ओपन थे। कल रात में भी हम बोल के बता के गए कि वो वायर्स ओपन है देखो बोल के। ये अर्ली मॉर्निंग में हुआ से काम है। ये इंसुलेशन जो नहीं लगाए थे उसके बारे में बोल रहा हूँ मैं। वो बात तो है। और दूसरी चीज क्या है, नेक्स्ट ये जो टेप्स बराबर नहीं लगाए होंगे, कुछ ना कुछ इश्यू होगा। मेरा बकरीद खरीद था, वेरी नेक्स्ट 8 days मोर टू गो। अब वो बकरीद की वजह से मैं स्टॉक रखा था, मेरा स्टॉक पूरा जल गया। ఇది ప్రస్తుతం మనం చూడొచ్చు. అంటే దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ప్రాపర్టీ ఇప్పుడు ఏదైతే యూనస్ హౌజరీ మెన్స్ కి సంబంధించిన షాప్ ఏదైతే ఉందో, ఇది బక్రీద్ మరో వారం రోజులు ఉండడంతో అతను దానికి సంబంధించిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి నిన్ననే డంప్ చేసుకుని పెట్టుకున్నాడు. కానీ ఈ కాంప్లెక్స్ కి సంబంధించిన దాంట్లో కొంతమంది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బిల్లులు చెల్లింపు జరపలేదు. దాంతో కొన్ని షాప్స్ కి సంబంధించిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎవరైతే లైన్మెన్స్ ఉంటారో ఇక్కడ వాళ్ళు పవర్ కట్ చేశారు. మరికొంతమందికి పవర్ మాత్రం అలాగే ఉంది. అయితే ఎవరైతే బిల్లు కట్టారో ఇప్పుడు మనం చూస్తున్న యూనిట్ సంబంధించిన వాళ్ళు బిల్లు కట్టినప్పటికీ వాళ్ళ పవర్ కట్ చేశారు. దీంతో ఆ పవర్ కట్ చేసిన దానికి సంబంధించి రాత్రి 8 గంటల వరకు అతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఫైట్ చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడిన తర్వాత రాత్రి 8 గంటలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ కరెంట్ అయితే పునరుద్ధరించారు, అంటే విద్యుత్ అయితే పునరుద్ధరించారు. కానీ ఆ కనెక్షన్స్ ఏవైతే ఇస్తారో ఆ కనెక్షన్స్ ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆ కనెక్షన్లు ఇచ్చిన వైర్ల దగ్గర షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడం జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ కాస్త సెల్లార్ లో ఉన్న ఏదైతే ప్యానల్ బోర్డు ఉంటుందో సెల్లార్ లో ఉన్న ప్యానల్ బోర్డుకి అంటుకోవడం జరిగింది. అక్కడి నుండి ఆ ప్యానల్ బోర్డు నుండి పక్కనే ఉన్న లిఫ్ట్ కి, ఆ పక్కనే ఉన్న జనరేటర్ కి, ఇలా వరుసగా కూడా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే సెల్లార్ లో ఉన్న ప్యానల్ బోర్డుకు మంటలు అంటుకున్నాయో ఆ తర్వాత అక్కడి నుండి పక్కనే ఉన్న యూనస్ మెన్స్ వేర్ కి అంటుకోవడం జరిగింది. అలాగే పైన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంది.
దానికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు అక్కడ ఏంటి పరిస్థితి అనేది కూడా లోపల ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో దాదాపు ఈ మెన్స్ వేర్ ఏదైతే ఉందో ఇది 2 అంతస్తుల్లో ఉంది. మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితే ఉంది. బక్రీద్ సందర్భంగా అతను కొద్ది రోజుల క్రితమే మొత్తం బట్టలన్నీ తెచ్చి పెట్టుకున్నాడు. వారం రోజుల్లో బక్రీద్ ఉండడంతో దానికి సంబంధించి అమ్మకాల కోసం అతను సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం లాడర్ తోటి ఉన్న ఫైర్ కి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఉన్న వాహనాన్ని మనం చూడొచ్చు. ఆ వాహనం సహాయంతో ప్రస్తుతము మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే మొదటి అంతస్తులో ఉన్న షాప్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. అలాగే 2వ అంతస్తులో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా మంటలు అయితే అంటుకోవడం జరిగింది. వాటిని కూడా ఆర్పేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ కరెంట్ కనెక్షన్ ఇచ్చే సమయంలో వైర్లు జాయింట్ చేసినప్పుడు వాటికి అనుగుణంగా పూర్తి స్థాయిలో టేప్స్ వేయాల్సి ఉంటుంది. అంటే షార్ట్ సర్క్యూట్ జరిగినా లేదా ఓవర్లోడ్ అయినా కూడా ఆ వైర్ల నుంచి మంటలు రాకుండా ఉండేందుకు టేప్స్ అనేవి అతికించాల్సి ఉంటుంది. కానీ అలాంటివేవి అతికించకుండా నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది, స్థానికంగా ఉన్న లైన్మెన్ కావచ్చు, ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లుగా షాప్ నిర్వాహకులు అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు అయితే ప్రస్తుతం రంగంలోకి దిగి మంటలు నార్పేందుకైతే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఫైర్ ఇంజన్ తో పాటు లోకల్ కి సంబంధించిన పోలీసులు అలాగే హైడ్రాకి సంబంధించిన సిబ్బంది మొత్తానికైతే ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా మంటల్ని ఆర్పేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఫైర్ కి సంబంధించిన దాంట్లో మాత్రం ఇంకా లోపల మంటలు అయితే కనబడుతున్నాయి. పొగ కూడా దట్టంగా వ్యాపిస్తుంది. లోపల ఉన్న బట్టలన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఉంటాయి ఈ ప్రమాదానికి. ఎందుకంటే క్లాత్ కి సంబంధించిన మెటీరియల్ కాబట్టి అదంతా ఈజీగా అంటుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే మంటలు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఆ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. షాపు యజమానులు కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే 2 రోజులుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు చేసిన పనే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. ఎదురుగా మనం చూడొచ్చు ఆ సెల్లర్ ఏదైతే కనబడుతుందో ఆ సెల్లార్ లో ఉన్న ప్యానల్ బోర్డు ద్వారానే మంటలు అంటుకోవడం, ఆ తర్వాత పక్కనే ఉన్న లిఫ్ట్ కి, ఆ తర్వాత షాప్ కి అంటుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మంటలు ఆర్పేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.